వందనాలు, స్తోత్రం నాయన. ఉదయకాల స్వామి ఈ దయతో నీ కృపద జ్ఞాపం చేసుకున్న తండ్రి నీకు స్తోత్రాలు. 50 సంవత్సరాలతో అయ్యా మా ముందుతోనే ఒకరోజే ఉంది స్వామి. నేను బాబు నడిపిస్తున్నావు, బలపరిచినావు. జీవాధిపతిగా ఉండే సంవత్సరం అంతా స్వామి ఇడొక వెడబాయక ఆకాశుడి మహాదయ మహాకరికరం మహాకృప తండ్రి మా మీద ఉంచిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తారు. ప్రభా సేవకులు మీరు బలపరచండి అయ్యా. పేతురు పత్రికలో ప్రతి విషయాలు మాకు వివరించండి స్వామి. మా జీవితాలు మార్చయ్యా ప్రభా. నీ కృపకు అప్పగించుకుంటావు తండ్రి. నీ ఆత్మతో నింపండి, ప్రతి ఆటకు తొలగించండి ప్రభు. నీ రక్తం వచ్చండి అయ్యా, సహాయం చేయండి స్వామి. నీకు స్తోత్రం. ప్రతి అభ్యంతరంతో లయపరచండి. నీ కృపతో నీ శక్తితో అభిషేకించి మహిమ పొందమని యేసు ప్రభు అడుగుతున్నావు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రాబర్ట్ అయ్య గారికి వందనాలు. ఈ దినము మనందరం కూడా పేతృపత్రిక ధ్యానాలను మనం పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క కనికరం మనందరిపైన ఉంచి మంచి తండ్రిగా, నాయకుడిగా, మనందరి మంచి బోధకుడిగా ఉండి మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. మంచిది. ప్రార్థించిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు ప్రభు పేరట. మంచిది. మనందరం కూడా 2వ పేతురు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఇది నాన్న ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమె చూడండి నాన్న, మనం 2వ పేతురు పుస్తకంలో మనం మొదటి 2 వచనాలు ధ్యానం చేసుకుంటున్నాము. ఈరోజు కూడా మొదటి 2 వచనాల్లో నుంచే ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమె చూడండి నాన్న, నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురును మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి అమూల్యమైన మావలే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. గత 4 సెక్షన్లో ఈ మొదటి 2 వచనాల గురించి మనం పరిశుద్ధ దేవుని చేత బోధించబడి నేర్చుకుంటూ వచ్చాము. ఈ రోజున కూడా దేవుని యొక్క ఆత్మ ఇందులో నుంచే మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ఇక్కడ మనందరం గమనించవలసినటువంటి విషయాన్ని ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి విషయం అమూల్యమైన మావలే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పేతురు ఎవరికి ఈ పత్రిక రాస్తున్నాడు అనంటే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని సంఘమునకు రాస్తున్నాడు. ఇది రాసేటప్పుడు పేతురు ప్రారంభిస్తూ ఆయన ఏమంటాడంటే, మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. చూడండి, అపోస్తలులు ఎలా పొందారో విశ్వాసాన్ని, అలాగే మావలే మీరు కూడా అమూల్యమైన విశ్వాసాన్ని పొందారు అని అపోస్తలుడైన పేతురు సంఘానికి రాస్తున్నాడు. విశ్వాసములో ఇటు సంఘానికి అపోస్తలులకు ఏముందంటే, మావలే అంటే అపోస్తలు ఎలా పొందారో అలానే మనం కూడా పొందుతున్నాం, సంఘం కూడా పొందుతున్నాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అపోస్తలులో యేసుక్రీస్తుతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండి వాళ్ళు విశ్వాసము చేత నడిపించబడ్డారో, ఇప్పుడు సంఘము కూడా అదే విశ్వాసం, పరిశుద్ధులు అపోస్తులకు ఉన్నటువంటి విశ్వాసమే సంఘానికి కూడా అదే విశ్వాసం. చూడండి, అపోస్తులు కానివ్వండి లేకపోతే సంఘము కానివ్వండి, విశ్వాసాన్ని పొందితిరి అని రాయబడింది. విశ్వాసం వచ్చెను కాదు, వాళ్ళు పొందారు.
అంటే ఎవరో ఒకరి ద్వారా వారి యొక్క విశ్వాసమును పొందినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. గమనించారా నాన్న? ఈ రోజున ఉదయకాలంలో ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ విషయం మనకు అర్థం కాకపోతే అపోస్తులకు ఇవ్వబడిన విశ్వాసం, మనందరికి కూడా అదే విశ్వాసం ఇవ్వబడింది అనే సత్యాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి అంటే, అపోస్తులలో ఏ జీవితం అయితే ఉంటుందో ఎగ్జాక్ట్లీ సంఘానికి కూడా అదే జీవితం ఉంటుంది. పిలువబడిన తర్వాత ఆదిమ అపోస్తులు వాళ్ళకు కలిగినవన్నీ కూడా పెంటతో సమానంగా, తన ప్రాణంతో సమానంగా ద్వేషించారు. అంటే దైవజనుల్లో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో విశ్వాసాన్ని బట్టి, దేవుడు విశ్వాసాన్ని బట్టి పరసంబంధమైన విషయాల్లో ఎలాంటి వైరాగ్యంతో అపోస్తులు జీవించాలో అదే విషయంలో సమానమైన ఈక్వాలిటీ, అంటే సమానమైన, అంటే వాళ్ళల్లో దేవుని ఆత్మ ఎలాంటి విషయాల్లో పాలు పంపులు వాళ్ళకి ఇచ్చాడో సేమ్ అదే విషయాల్లో దేవుని యొక్క ఆత్మ మన విషయంలో కూడా, అంటే సంఘ విషయంలో కూడా అదే పాలు పంపులు దేవుడు మనకు అనుగ్రహించాడు. గమనించారా? కొరతేం మారదండి. వాళ్ళు వస్త్రహీనతలోనూ, దిగంబరత్వంలోనూ, ఆకలి దప్పులతోనూ, ఉపవాసాలతోనూ, జాగారాలతోనూ వాళ్ళు జీవము గల దేవుని ఎలా వెంబడించారో, ఎలాగైతే నిత్య జీవ విషయంలో వాళ్ళు సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని జీవించారో, విశ్వాస విషయాలలో అన్నిటిలోనూ వాస్తవానికి విశ్వాసము ద్వారానే మనము జీవము గల దేవుని కలుసుకోగలుగుతాం. విశ్వాస జీవితం ద్వారానే మనము దేవుని యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. విశ్వాసం లేకుండా ఏ మనుషుడు కూడా దేవుని యొద్దకు చేరలేడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనందరం కూడా చూస్తున్నాం. కనుక ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, అపోస్తులకు ఇవ్వబడిన విశ్వాసమే సంఘానికి కూడా ఇవ్వబడింది. కొత్త నిబంధన సంఘానికి కూడా ఇవ్వబడింది. కొత్త నిబంధనలో మీకు బోధిస్తున్న దైవజనుడికి ఏ విశ్వాసం అయితే ఉంటుందో అందులో మనకు పాలు పంపులు ఉంటాయి అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు విశ్వాసం నీ దగ్గర పనిచేయాలంటే ఖచ్చితంగా నీకు ఒక దైవజనుడు ఉండి తీరాలి. ఆ దైవజనుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? ఆ మాట మనం గమనించాలంటే ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. గమనించారా? మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. గమనించారా నాన్న? ఎవరి విశ్వాసాన్ని చూడాలి? ఇప్పుడు అపోస్తులు సంఘం అంతా కూడా అపోస్తులలో ఉన్న విశ్వాసంలో పాలిపంపులు కలిగిన వాళ్ళై ఉన్నారంట. అపోస్తులకి ఏ విశ్వాసం ఉంది? తన ప్రాణాన్ని కూడా ద్వేషించే విశ్వాసం ఉంది. అపోస్తులకి ఏ విశ్వాసం ఉంది? కరువులైనా, శ్రమలైనా, ఉపద్రవాలైనా, ప్రాణాలు పోతున్నా కూడా జీవమగల దేవుని నుంచి నన్నెవరూ విడిపించలేరు, నన్నెవరూ వేరు చెయ్యలేరు అని పరిశుద్ధుల అపోస్తులు చెప్తున్నారు. అంటే వాళ్ళల్లో ఎలాంటి విశ్వాసం దేవుడు అనుగ్రహించాడో సేమ్ అపోస్తులకు ఇవ్వబడిన విశ్వాసమే క్రొత్త నిబంధన సంఘానికి యేసుక్రీస్తు అనుగ్రహించాడు.
అంటే కొత్త నిబంధన సంఘము ఎవరిని ఎరిగి ఉండాలి అంటే జీవము గల యేసుక్రీస్తును ఎరిగి ఉండాలి. ఆయన ఎవరో తెలుసుకొని ఉండాలి. అంటే అపోస్తుల ద్వారా మాత్రమే నీకు యేసుక్రీస్తులో ఉన్నటువంటి విశ్వాస పరిమాణము నీకు అనుగ్రహించబడుతుంది. లేకపోతే మిగతా అపోస్తుల చేతి కింద వచ్చినటువంటి సువార్థికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా అపోస్తుల చేతి కింద వచ్చిన వాళ్ళై ఉండాలి. ఎందుకంటే అపోస్తులకు మాత్రమే క్రీస్తును ప్రత్యక్షపరిచి వారికున్న విశ్వాసమును కూడా సంఘానికి మరి ఇవ్వగలిగినటువంటి వాళ్ళు అపోస్తులు. గమనించారా? ఈ రోజుల్లో చాలామందికి దేవుని యొక్క సంగతులతో పని లేకుండా పోయింది. అంటే ఎవరో ప్రతిష్ఠితులు లేకపోయినా నీకు వాక్యాన్ని బోధించే దైవజనులకు వెనక ప్రతిష్ఠితులు లేకపోయినా, అపోస్తులు లేకపోయినా వాళ్ళు ఎక్కడో నామకార్థ సంఘాల్లో నామకార్థ బోధకుల దగ్గర ట్రైనింగ్ అయి వచ్చి బోధ చేస్తూ వాళ్ళ వలన సంఘం వలన మీకు లాభాలను పొందుతూ ఉంటారు. గమనించారా? ఆ సంఘాలకు వెళ్తే నీకు నీ కుటుంబంకు ఆదరణ కలుగుతుంది, లేకపోతే పోషించబడతారు, ఏదో మేలు జరుగుతుంది. గమనించారా? ధనాన్ని ఆశించి వారికి పునాదులు లేకపోయినా అలాంటి దైవజనులను వెంబడిస్తూ బోధించబడుతూ నడిపించబడుతూ ఉంటారు. ఈరోజు ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గమనించారా? అందుకనే ఇట్టి విశ్వాసాన్ని దేవాది దేవుడు మనకివ్వడం కొరకు ఆయన మానవ శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి రావాల్సి వచ్చింది. ఆయన మనకు పరసంబంధమైన ప్రతి విషయాన్నిలో మనకు పాలు పంపులు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆయన మనలాగానే మనవలే శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో గనుక మనం చదివినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. గమనించారా? ఆకారమందు ఆయన మనుషునిగా కనబడి మరణము పొందినంతగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. గమనించారా? అపోస్తులకు కానివ్వండి, మనకు కానివ్వండి, విశ్వాసంలో పాలు పంపులు మనం పొందడానికి ముందల యేసుక్రీస్తు రక్తమాంసాలు ధరించుకొని ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనము మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయనతో కూడా మనలను బ్రతికించాడు. గమనించారా? ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే, దయచేసి ఈ మాటలు గమనించండి, చాలామందిలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణాల గురించిన మోసం ఎక్కడ జరుగుతుందో చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు 99% అన్నీ, అంటే రక్షణ కానివ్వండి, మారు మనసు కానివ్వండి, పరిశుద్ధత కానివ్వండి, అన్నీ కూడా యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు 1% ఏంటి అని అంటే మనం విశ్వసించటం అనే మాట, ఇది మనం చేసే క్రియ అని చాలామందిలో ఆలోచన ఉంటుంది. గమనించారా? ఏమండి, యేసుప్రభు 99% చేశాడు, మిగతా 1% నేను ఎఫర్ట్ పెట్టాను, అంటే నేను మనసు పెట్టాను, నేను విశ్వసించాను, నేను దేవునిని వెంబడించాను, నేను దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నాను, కనుకనే నేను విశ్వసించగలిగాను. సువార్త చాలామందికి ప్రకటించబడింది, కానీ అందులో నేను మాత్రం విశ్వసించటం వలన నేను యేసుక్రీస్తును వెంబడించగలుగుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన నా ఎఫర్ట్ కూడా కొంత భాగం ఉంది, 1% ఉంది. కాబట్టి నేను విశ్వసించడం మూలంగా రక్షించబడ్డాను, నేను కాపాడబడుతున్నాను అని చాలామంది చెప్పుకుంటున్నారు. గమనించారా?
వాస్తవానికి ఇది నిజం కాదండి. మనందరం కూడా విశ్వాసం ఉంచటం వలన మనకు ఈ భాగ్యం రాలేదు. మనకు మనమై విశ్వాసం ఉంచేటువంటి జీవితం మనలో లేదు. గమనించారా? ఎందుకు లేదు అనంటే చూడండి, ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తాడో నేను చదువుతాను చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరే. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయితే దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల ఆయన చూపిన ఆ మహా కనికరము మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. గమనించారా? వాస్తవానికి మనందరం కూడా మన స్వభావాలను బట్టి మనందరం కూడా చచ్చిన వారమై ఉన్నాం. చచ్చిన వారిలో విశ్వసించే జీవం రాదు. చనిపోయిన వాడు విశ్వసించాలంటే ముందల వాడు బతకాలి. వాడు బతకాలంటే క్రీస్తు బ్రతికిస్తే తప్ప. చూసారా? దేవుడు కరుణా సంపన్నుడయుండి అంటే ఎవరిని ఆయన కనికరిస్తాడో వాడు మాత్రమే బ్రతకగలడు. ఇప్పుడు చచ్చినవాడు బ్రతకుండా విశ్వసించగలడా? విశ్వసించటం అనేది బ్రతికినవాడు చేసే పని. వాస్తవానికి ఆత్మీయంగా మనందరం కూడా చచ్చిన వారమై ఉన్నాము. దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మనందరం కూడా చచ్చిన వారమై ఉన్నాము. గుర్తుపట్టారా? చచ్చిన వాళ్ళకి జీవం రావాలి. జీవం రాకుండా బతికిన వాడైతేనే కానీ విశ్వసించగలడు. అందుకనే మనలను బ్రతికింపజేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎలా బ్రతికింపజేశాడు? ఆయన తన మహా కనికరము చొప్పున. అంటే నువ్వు విశ్వసించడానికి, నువ్వు బ్రతకాలంటే, బ్రతికినవాడు విశ్వసించాలంటే ఖచ్చితంగా దేవుడు కనికరపడాలి. అంటే మనలోకి విశ్వాసం ఎలా వచ్చిందో తెలుసునా? దేవుడు కనికర పడితే మనలోకి విశ్వాసం వచ్చింది. ఆయన ఎప్పుడు మనలను కనికరించాడు? మనందరం కూడా ఆత్మీయ స్థితిలో చచ్చిన వారమై ఉండగా ఆయన తన మహాకనికరము చొప్పున, కృప చొప్పున ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. అంటే ఆయనలో ఉన్న జీవము మనలోనికి వచ్చింది. గమనించారా? ఇప్పుడు చూడండి, రోమాపత్రికలో 9వ అధ్యాయము నేను 18వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. కావున ఆయన ఎవరిని కనికరింప గోరునో వానినే కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. గమనించారా? అయినట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎవరు చెప్పుటకు నీవెవరు? ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? గమనించారా? నువ్వెందుకు అంతమందికి సువార్త ప్రకటిస్తే మరి కొంతమందే అర్థం చేసుకొని రక్షించబడుతున్నారు అని నువ్వు జీవమగల దేవుని ఎదురు ప్రశ్న అడగటానికి మనకు సామర్థ్యం లేదు. ఆయన అంటాడు,
నేను ఎవరిని కనికరిస్తానో వానినే కనికరిస్తాను. గమనించారా? నేను ఎవరిని కనికరిస్తానో అంటే ఆయన ఇష్టం. ఇప్పుడు దేవుడు కనికరించిన వ్యక్తిలోకే విశ్వాసం వస్తుంది. గమనించారా? అంటే దేవుడు కనికరించకపోతే ఎవ్వరూ కూడా విశ్వసించలేరు. మరి సువార్త వినటం ద్వారా అందరికీ విశ్వాసం వస్తుంది. కానీ చాలామంది విశ్వసించరు. విశ్వసించిన వాళ్ళలో మనం ఉన్నామంటే దాని అర్థం ఏంటో తెలిసిన, మనలను దేవుడు కనికరించాడు అని అర్థం. గమనించారా? అందుకనే రోమాపత్రికలో 9, 18, 19 వచనాల్లో అదే అంటాడు. ఆయన నువ్వెవరో కనికరించడానికి నువ్వెవరో అని అడిగే దమ్ము మనకెక్కడిది? ఆయన ఎవరిని కనికరిస్తాడో వానినే కనికరిస్తాడు. గమనించారా? మనము అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచియున్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగజేసెను. గమనించారా? అపోస్తులు పేతురులు యోహాను వీళ్ళు మందిరానికి వెళ్ళేటప్పుడు, సొలొమోను మందిరానికి వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి, అడుక్కున్నటువంటి వ్యక్తి, కాళ్ళు చేతులు పడిపోయినటువంటి వ్యక్తి ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక అద్భుతాన్ని బట్టి అపోస్తులుడైన పేతురు చెప్తున్నాడు, అయ్యా ఇతను స్వస్థత పొందడానికి గల కారణం ఏంటో తెలిసిన, యేసు క్రీస్తు మూలముగా కలిగిన విశ్వాసమే. అంటే ఒక విశ్వాసం మనిషిలో పుట్టాలంటే క్రీస్తు వలన పుడుతుంది. ఆయన అనుమతిస్తే విశ్వాసం పుడుతుంది. అంటే మనం నమ్మటం వలన విశ్వాసం పుట్టదో. కారణం ఏంటో తెలిసిన, మనము మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాము. గమనించారా? మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు మనం చచ్చినోడు ఎలాగా విశ్వసించగలడు? చనిపోయిన వాడు విశ్వసించాలంటే అతడు తిరిగి బతకాలి. బ్రతకటమే మనిషికి దేవుడు అనుగ్రహించినటువంటి జీవము. ఆ జీవము ఎప్పుడైతే ఏ వ్యక్తిలోకి అయితే వస్తుందో ఆ వ్యక్తిలోకి జీవం ఎలా వస్తుంది? సువార్త ద్వారా. సువార్త వింటున్నప్పుడు ఆ సువార్త తమ చెవిలోకి వెళ్ళి, చెవిలో నుంచి హృదయంలోకి వెళ్ళి, హృదయములో మరి ప్రవర్తన స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సువార్త హృదయంలోకి వెళ్తుందో అప్పుడు ఒక వ్యక్తి పశ్చాత్తాపడతాడు. మొట్టమొదటిసారిగా సువార్త ద్వారా పశ్చాత్తాపడతాడు. అంటే తను పాపిని అని గుర్తుపడతాడు. అయ్యో, నేను జీవము గల దేవునికి విరోధంగా బ్రతికాను, నేను నా పాపముల చేత చచ్చిన వాడినై ఉన్నాను, ఇదిగో ఆయన జీవం నన్ను బ్రతికిస్తుంది అని తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడతాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. అంటే ఇప్పుడు మనకు అనుగ్రహించబడిన విశ్వాసం దేనికి సంబంధించిందంటే రక్షణలో ఒక భాగమే విశ్వాసం. గమనించారా? అది కూడా ఎలాగో కలుగుతుందంట, విశ్వాసము మనకు జీవమును ఇచ్చిద్ది. అంటే మనలను బ్రతికింపజేస్తుంది. అంటే సువార్త వచ్చి ఒక మనిషిని ఆత్మ సంబంధంగా బ్రతికిస్తుంది. ఒక మనిషిని ఆత్మ సంబంధంగా బ్రతికించినప్పుడు అతడు సువార్త ద్వారా నేను పాపినని గుర్తుపట్టినప్పుడు ఆ పాప పశ్చాత్తాపం స్టార్ట్ అవ్వడం ద్వారా దేవుని నీతి అతని హృదయంలో దేవుని కృప చేత ఆ నీతి కృప వరములు అతని హృదయంలో ప్రారంభించబడతాయి. తద్వారా విశ్వాసము యేసుక్రీస్తు వలన మన జీవితంలోకి వస్తుంది. అంతేగాని మనం విశ్వసించడం వలన మనలోకి విశ్వాసం రాదు.
మనం అనుకునే విశ్వాసం మనలను డూప్లికేట్ చేసి మోసం చేస్తుంది. విశ్వసించడానికి కూడా దేవుడు సహకరిస్తే తప్ప, ఆయన మనలను కనికరిస్తే తప్ప ఎన్నడూ కూడా మనము విశ్వసించలేము అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? అందుకనే మనము తిమోతి పత్రికలో చూడండి నాన్న, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. అపోస్తులుడైన పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తుని పూర్ణమైన దీర్ఘశాంతముతో దేవుడు నన్ను కనికరించి నాకు నిత్య జీవమును ఇవ్వడానికి. గమనించారా? పౌలు అంటాడు, నాకు నిత్య జీవం ఇవ్వడానికి. అంటే నేను నా పాపముల చేత నేను చచ్చిన వాడినై ఉండగా, ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసినప్పటికీ అపోస్తులుడైన పౌలు తన పాపముల చేత చచ్చిన వాడైనై ఉండగా జీవముతో కూడా ఆయన నన్ను బ్రతికించడానికి ఆయన పూర్ణమైనటువంటి దీర్ఘశాంతము గలవాడై నన్ను కనికరించెను. ఆ కనికరము చేతనే నేను రక్షించబడ్డాను. గమనించారా? పాపులలో ప్రధాన పాపినైన నన్ను దేవుడు తల్లి గర్భంలో ఉండగానే నన్ను కనికరించెను. గమనించారా? ఆయన కనికరము చేతనే నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను, నేను క్రీస్తును వెంబడిస్తున్నాను అని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. గమనించారా? ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా నేను చదువుతాను చూడండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమైతిమి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిని. గమనించరా? ఒకప్పుడు మనం కనికరించబడలా, మనందరం కూడా అన్యజనులముగా ఉన్నాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు కనికరించబడ్డాం. అంటే అర్థం ఏంటి? ఆయన కనికరము నీ మీదకి వచ్చినట్లుగా అర్థం ఏంటంటే నువ్వు పశ్చాత్తాపడతావు, నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్షణలో ఒక భాగముగా విశ్వసించడం ద్వారా నువ్వు నడిపించబడతా ఉంటావు. గమనించారా? పాపులలో ప్రధాన పాపులమైన మనలను దేవుడు కనికరము చేత కనికరించాడు. గమనించారా నాన్న? ఒకప్పుడు కనికరించబడలా, అంటే అన్యజనులముగా ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పేతురు ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే 2వ పేతురు పత్రికలో మావలే అమూల్యమైన విశ్వాసము మీరును పొందితిరి. గమనించారా? అంటే అర్థం ఏంటి? ఒకటి, దేవుని కృపచేత దేవుని కనికరం చేత మనము విశ్వాసాన్ని పొందాము. రెండవది, ఇక్కడ అన్యజనులు యూదులు అంటే దేవుని ప్రజలు ప్లస్ అన్యజనులు, వీళ్ళిద్దరూ కూడా 2 గుంపుల వాళ్ళు కూడా దేవుని కనికరము చేత కృపచేతనే వారు కూడా రక్షించబడ్డారు. ఆ వాస్తవానికి అన్యజనులకి కృప లేదు, కానీ అన్యజనులకు కూడా దేవుడు ఏం చేశాడంటే దేవుడు తన దయను కృపను మనకు అనుగ్రహించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనందరం కూడా అన్యజనులం. ఇప్పుడు ఇక్కడ మనం 2వ పేతురు పుస్తకంలో 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుకున్నప్పుడు
మావలే అమూల్యమైన విశ్వాసమును పొందితిరి అని సంఘాన్ని పేతురు చెప్తున్నాడు. ఇప్పుడు పొందటం ఏంటి గమనించారా? విశ్వాసాన్ని పొందటం అంటే అర్థం ఏంటి? ఈ విశ్వాసాన్ని మనకెవరైనా ఇచ్చారా, లేకపోతే మనకు మనమే పొందుకున్నామా, మనకు మనమే తెచ్చుకున్నామా? ఈ విశ్వాసం మనలోకి ఎలా వచ్చింది అనేటువంటి సంగతి ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఒకవేళ అర్థం కాకపోతే మనకి చాలా కష్టం అండి. అందుకనే మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినప్పుడు చూడండి, నేను లూకాసు వార్త మొదటి అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతాను. చూడండి, జకర్యా ఎలిజబెతుల గురించి మనకు తెలుసు కదా. అంటే విశ్వాసము పొందటం అంటే అర్థం ఏంటో దేవుని దృష్టికి దీని అర్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేను చదువుతున్నాను. దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. గమనించారా? యాజక ధర్మము చొప్పున దేవుని ఆరాధించడానికి, లేకపోతే దేవుని ఘనపరచడానికి, ఆయన గురించిన సంగతులు బోధించడానికి జకర్యాకు అవకాశం వచ్చిందంట. ఆయన వంతు వచ్చెను అని రాయబడింది. వంతు వచ్చెను అనంటే మనం వాస్తవంగా ఇంగ్లీష్ బైబిల్లో మనం గనుక చదివితే హీ వాజ్ అలాటెడ్ అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుకుంటే హీ వాజ్ అలాటెడ్ అంటే ఆయనకి అలాట్ చేయబడింది. ఆయన ఆ రోజు వంతుగా దేవుని స్తుతించి ఘనపరచడానికి అలాట్ చేయబడ్డాడు. అంటే ఎన్నిక చేయబడ్డాడు అంటే కృప పొందుకున్నాడు. ఆ వంతు భాగము అంటే దీన్ని ఎలా చెప్పాలి? చీట్లు వేసి ఆ చీటి ఎవరికి వచ్చిందంటే వారు పొందుకున్నట్టు లెక్క. ఆ చీటి ఎవరికి అనుగ్రహించబడితే వాళ్ళు వచ్చి వాళ్ళ వంతు ప్రకారం వాళ్ళు దేవునికి యాజకత్వాన్ని చేయాలి, లేకపోతే దేవుని స్తుతించాలి. దీన్ని చీట్లు వేసేటువంటి పద్ధతి ద్వారా చెబుతారు. గమనించారా? ఇంకా మనం గనుక చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంటుందంటే హీ వాజ్ చూజన్ బై అలాట్ అని రాయబడి ఉంది. హీ వాజ్ చూజన్ బై అలాట్ అంటే అతను అలాట్ అంటే చీట్లు వేసి సెలెక్ట్ చేస్తారు. ఈ చీట్లు వేసి సెలెక్ట్ చేయడం మానవుని దృష్టికి ఉంటుంది, కానీ ఈ సెలెక్ట్ చేసే విధానం అంటే ఆ చీటి ఆ రోజున ఆ పేరు మీద రావాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి. అంటే దేవుడు కనికరించి అతని పేరు తీస్తే అతను వచ్చి పరిచర్య చేయాలి, అతను దానిని పొందుకోవాలి, దానికి యోగ్యుడు అవుతాడు. నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మీకు అర్థం కావాలంటే యోహాను సువార్తలో ఇప్పుడు చూడండి, యోహాను సువార్త ఎక్కడ 19వ అధ్యాయం చూస్తే చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 నేను చదువుతాను. చూడండి, 19వ అధ్యాయము 23-24. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు
తీసుకొని ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క భాగము వచ్చునట్లుగా వాటిని 4 భాగములు చేసిరి. ఆ అంగీని కూడా తీసి ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక చూడండి, యేసు ప్రభు యొక్క అంగీ లోపల ఉన్న అంగీ కుట్టు లేకుండా నేయబడిందంట. చూసారా, కుట్టు లేకుండా నేయబడింది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని వాని కోసరము చీట్లు వేయుదమని ఒకరితోనొకడు చెప్పుకునేది. వాస్తవంగా కీర్తనల పుస్తకం 22వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి సంగతి ఇక్కడ కోట్ చేయడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు యేసుక్రీస్తు యొక్క అంగీని అంటే లోపల వస్త్రాన్ని చీట్లు వేశారంట. అది ఎవడు పొందుతాడో వాడే. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం మనకి వివరంగా అర్థం కావాలంటే పోనీ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను చూడండి. సహోదరులారా, యేసును పట్టుకొనిన వానికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రూకలు నిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలక్రిందులుగా నడిమికి బద్దలై అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యోధాలో అంటే ఇక్కడ యోధా ప్లేసులో మరొకరిని ఎన్నిక చేయడానికి అపోస్తులుడు ఏం చేశారంటే ఆ అపోస్తులు చీట్లు వేశారు. ఆ ప్లేసులో యోధా ప్లేసులో ఎవరైతే వస్తారో ఎవరు ఎన్నిక చేయబడతారో అని 2 గురించి చీట్లు వేస్తారు. ఆ చీట్లు వేసినప్పుడు ఎవరైతే అతని పేరు వస్తుందో అతనిని శిష్యుడిగా చేర్చుకుంటారు. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అలానే అంటే ఇప్పుడు సిమియోను జకర్యా విషయంలోనూ అలాగే యేసుక్రీస్తు అంగీ విషయంలోనూ అలాగే యోధా ప్లేస్లో వేరొకళ్ళు వచ్చే విషయంలోనూ వాళ్ళు చీట్లు వేసి ఎన్నిక చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాల్లో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? అందుకనే మరి అంటే ఇది ఎవరికి అనుగ్రహించబడుతుందో వాళ్ళు మాత్రమే పొందుకుంటారు. అంటే మన భక్తిని బట్టి కానీ లేకపోతే మన కలిగిన దానిని బట్టి కానీ మనం ఎన్నడూ కూడా పొందుకోలేము. అందుకని చూడండి, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా అదే మాట చెప్తాడు. గమనించారా? ఆ మాటను కూడా మనం చదువుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. విశ్వాసమైన అది కృప ద్వారా దేవుని వరము ద్వారా మనందరం కూడా విశ్వసించాం. విశ్వాసమైన మారు మనసైన పశ్చాత్తాపమైన మనకు అనుగ్రహించబడిన రక్షణ అయినా కేవలం యేసుక్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడింది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఇప్పుడు మనకు అర్థమైనటువంటి విషయం ఏంటి? మనకేం అర్థమైంది అని అంటే ముందల మనకి జీవం రావాలి. గమనించారా? ముందల మనము బతకాలి. ముందల మనం బతికితే కానీ మనలోకి ఆ జీవం వస్తుంది. ఇప్పుడు చూడండి,
నేను తీతు పత్రికలో ఒక మాట ఉంది, నేను చదువుతాను చూడండి. తీతు పత్రిక మొదటి అధ్యాయము పోనీ 2-3 వచనాలు చదువుతాను చూడండి. నేను చదువుతున్నాను. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు, చూసారా, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులును మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడుకు తీతుకు శుభమని చెప్పి రాయినది. చూసారా, అందరి విశ్వాస విషయంలో. విశ్వాసం ఎప్పుడొచ్చింది? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి ద్వారా మనకు విశ్వాసం వస్తుంది. అంటే జీవము లేకుండా మనకు విశ్వాసం రాదా అంటే రాదు. అందుకనే ఇక్కడ చూడండి, 2 కొరింథీ పుస్తకంలో కూడా చూడండి, 2 కొరింథీ పుస్తకం 4వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. 2 కొరింథీ పుస్తకం 4వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైన మీ కొరకై యున్నది కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. ఇక్కడ గమనించారా, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము, చూడండి, కృప ఎక్కువ మందికి ప్రబలడం ద్వారా, గమనించారా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట నేను మర్చిపోయినానా, చూడండి 13-14 చదువుతాను చూడండి, లేకపోతే 12 కూడా చదువుతాను చూడండి. కావున మీలో మరణము, రైట్, 12వ వచనం నుంచి ఇప్పుడు చూడండి. కావున 2 కొరింథీ పుస్తకం 4వ అధ్యాయం 12-13. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకము అగుచున్నది. చూసారా, అపోస్తులలో మరణం అంట మనకి జీవం అంట. అంటే ఒక నీతిమంతుని యొక్క మరణం మనకి జీవాన్ని కలగజేస్తుంది. అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. గమనించారా, అంటే ఒక పాపిలోకి జీవం ఎలా వస్తుందంటే నీతిమంతుడు మరణించాలి, నీతిమంతుడు ప్రాణం పెట్టాలి. అపోస్తులు సంఘం కొరకు ప్రాణం పెట్టే జీవితం చేస్తున్నారు. యేసయ్య సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. గమనించారా, ఆయన తన సంఘము కొరకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అంటే రక్తంలో ప్రాణం ఉంటుంది, ప్రాణాన్ని పెట్టి సంపాదించుకున్నాడు. అపోస్తులు కూడా సంఘం కొరకై ప్రాణాన్ని పెడుతున్నారు. అందుకనే అపోస్తులుడైన పౌలు అంటాడు, మాలో మరణము మీలో జీవము. గమనించారా, మేము ఎప్పుడైతే పరిశుద్ధులు దైవజనులు శ్రమపడుతూ ప్రాణాలతో సహా ద్వేషించి దేవుని యొక్క సేవ చేస్తారో సంఘములోనికి జీవం వస్తుంది. గమనించారా, చచ్చిన వాడు బతుకుతాడు సంఘములో ఉన్న పిల్లలు. ఇప్పుడు ఏ దైవజనుడైతే ప్రాణం పెట్టే విశ్వాసం ఉండదో, ఏ దైవజనుడైతే ప్రాణం పెట్టే ధైర్యం ఉండదో, దేవుని చిత్తం చేయడానికి తన ప్రాణాన్ని కూడా నష్టపరుచుకోడో, అతని ద్వారా సేవ జరగదు. అతని ద్వారా మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా
అతని ద్వారా జీవము రాదు సంఘంలోనికి. అందుకనే నా నిమిత్తము ఎవడైతే తన ప్రాణముతో సహా ద్వేషిస్తాడో అలాంటి వాడు మాత్రమే నా శిష్యుడు అని దేవుడు చెప్పాడు. ఈ రోజున బైబిల్ ట్రైనింగ్ అయ్యి అక్షర జ్ఞానం నేర్చుకుని నీకు అవసరమైనప్పుడు మందులు ఉన్నాయి, నీకు అవసరమైనప్పుడు వడ్డీలు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, లోన్లు ఉన్నాయి, నీకు అవసరమైనప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, చూసారండి. నీకు డబ్బులు అవసరమైతే, నీకు సమస్యలు అవసరమైతే ప్రజలు ఉన్నారు, డబ్బులు అవసరమైతే బ్యాంకు లోన్లు ఉన్నాయి, వడ్డీలు ఉన్నాయి, చీటీలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. గమనించారా? వీటి మీద ఆధారపడి నువ్వు ఎలా ఒక ఆత్మని పరలోకానికి సిద్ధపరుస్తావు? గమనించారా? నీకే ధనం మీద ఆశపోకుండా దైవజనులు ఇవాళ కోట్ల రూపాయలు దాచిపెట్టుకుంటున్నారండి. ఆదిమ అపోస్తులు ఎన్నడూ కూడా దాచిపెట్టలా. ఏ రోజు దేవుడు జీవమునిచ్చి చచ్చిన వారమై ఉండగా దేవుడు జీవమునిచ్చి బ్రతికిస్తే బ్రతుకుతున్నారు. గమనించారా? ఈ రోజున దైవ సేవకులు వాళ్ళ పిల్లలకి, ఈ రోజున సంఘాల్లో ఉన్న విశ్వాసులు వాళ్ళ పిల్లలకి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి పెడుతున్నారు. పిల్లలారా జాగ్రత్త, విశ్వసించినోడికి ఏ ఆస్తులు ఉండవండి. ఆదిమ అపోస్తులు వాళ్ళు భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, ఆస్తుల్ని, పాస్తుల్ని, సొంత ప్రజల్ని తన ప్రాణంతో సహా ద్వేషించి దేవుని యందు విశ్వాసముంచి వెంబడించారు వాళ్ళు. గమనించారా? అందుకనే హెబ్రీ పత్రికలో నేను చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. లేకపోతే మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూసారా? దయచేసి ఈ మాటలు గమనించండి. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు. గుర్తుపట్టగలుగుతున్నారా? విశ్వాసమునకు కర్తయు. ఇప్పుడు కర్త అంటే ఏంటి? క్రియేటర్, సృష్టికర్త. నీలో విశ్వాసం లేదా? నీలో సృష్టించగలిగిన వాడు. ఎప్పుడు? నీ మీద కనికరపడినప్పుడు, దేవుడు ఉచితంగా కనికరపడినప్పుడు, ఆయన కనికరం ఎవరి మీదకి వస్తుందో వాడు మాత్రమే విశ్వసించగలుగుతాడు. అంతేకాకుండా ఆ విశ్వసించిన విశ్వాసం నీలో ఉండి స్థిరంగా ఉండి అది అంతవరకు నిన్ను కొనసాగించి నడిపించాలన్నా కూడా యేసుక్రీస్తే ఆధారం. ఇప్పుడు మనలో విశ్వాసం పుట్టాలన్నా క్రీస్తే, ఆ విశ్వాసం ద్వారా మనం అంతవరకు నడిపించబడి దేవుని యొద్దకు చేరాలన్నా, మనల్ని నమ్మకంగా నడిపించాలన్నా క్రీస్తే ఆధారం. గమనించారా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. గమనించారా? కొనసాగించేవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇప్పుడు ఈ జీవం ఎలా వచ్చింది? ఆయన కనికరం పడటం వలన మనకు అనుగ్రహించబడింది ఈ జీవం. గమనించారా? అందుకనే యోహాను సువార్త 1:4 ఏమని చెప్పబడుతుందంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలుగై ఉండెను అని రాయబడింది. చూసారా? ఆయనలో జీవం ఉందంట. ఆ జీవం ఎలాంటిదంటే ఆ వెలుగు అంటే చీకటిని తరిమేటువంటి వెలుగు. గమనించారా? చీకటి అంటే ఏంటి? శరీర కార్యాలు చీకటి సంబంధమైనవి. వాటిని తరిమేటువంటి వెలుగేంటో తెలుసునా? జీవము, యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవము. గమనించారా? ఈ రోజుల్లో గమనించే వాళ్ళు ఎవరు లేరండి. చాలామందికి అర్థం కావట్లా. ఈ రోజున నేను నమ్మాను అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. పిల్లలారా, మనం నమ్మటానికి మన దగ్గర సామర్థ్యం లేదు. మనం చచ్చిన వాళ్ళమై ఉన్నాం. మనం చచ్చిన వారమై ఉంటే ఆయన బతికిస్తే నమ్మగలుగుతున్నాం. ఆయన జీవం మనలోకి రాకపోతే మనం నమ్మలేం. ఆయన జీవం వచ్చినప్పుడు మనం పశ్చాత్తాపడతాం, మారు మనసు పొందుతాం.
గమనించారా? అందుకని యోహాను సువార్తలో రాయబడిన మాటలు అదే. ఇప్పుడు అదే మాట నేను ఇప్పుడు 1:4 చదువుతున్నాను చూడండి. ఆయనలో జీవముండు, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. ఇది యోహాను గురించి చెప్పబడింది. గమనించారా? ఇక్కడే చూడండి, యోహాను సువార్తలోనే 6వ అధ్యాయంలో లేకపోతే 5వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించారా? గుర్తుపట్టగలుగుతున్నారా? విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోని రాక మరణములో నుండి జీవంలోనికి దాటిపోతాడు. జీవం అంటే ఏంటి? నిన్ను బ్రతికించేది, అంటే మరణాన్ని చంపేది, మరణాన్ని జయించేది జీవం. ఇప్పుడు యేసుక్రీస్తులో మరణపు ముళ్ళును విరిచినటువంటి ఆ జీవము ఇప్పుడు సువార్త ద్వారా మన దగ్గరికి వస్తుంది. గమనించారా? సువార్త విన్నప్పుడు నీ పాపంలో నువ్వు చంపబడి యేసుక్రీస్తులో ఉన్నటువంటి మరణమును జయించే విశ్వాసము ద్వారా, దేవుని కృప ద్వారా నువ్వు మనందరం కూడా జీవించగలము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టగలం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే చూడండి నాన్న, 6వ అధ్యాయం 40వ వచనం కూడా ఏమని రాయబడిందంటే, నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమును నేను వానిని లేపుదును. ఇప్పుడు చూడండి, ఈ జీవము మనలోనికి సువార్త ద్వారా రావటానికి గల కారణం ఏంటంటే ఇది దేవుని యొక్క చిత్తము. గమనించారా? ఇప్పుడు నువ్వు ఈ సువార్తకు లోబడి ఈ సువార్తను నమ్మి నువ్వు పాపము నిమిత్తమై పశ్చాత్తాపడడం దేవుని యొక్క చిత్తము. గమనించారా? ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఇది దేవుని యొక్క చిత్తము అని స్వయంగా మరి యేసు ప్రభు చెప్పడాన్ని మనం చూస్తున్నాం లేఖనాల్లో. గమనించారా? అందుకని ఇక్కడే 6వ అధ్యాయంలోనే 47 కూడా చూడొచ్చు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. చూసారా? విశ్వసించిన వాడే జీవము కలిగినటువంటి వాడు. గమనించారా? అలాంటి వాడే. అందుకని యేసుప్రభు అంటున్నాడంటే జీవాహారము నేనే. 51 చదువుతున్నాను చూడండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము నిచ్చుట కొరకై, జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆయన శరీరము తిని తాగటం వలన మనం మరణాన్ని జయించి జీవములోనికి, అంటే మృతుల పునరుద్ధానం, యేసుక్రీస్తు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో మృతుల పునరుద్ధానం యొక్క ఆశీర్వాదాన్ని కూడా దేవాది దేవుడు మనకిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మనందరం కూడా ఈ విషయాన్ని మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మా రక్షణ కొరకైనా చూడండి, నేను ప్రకటన పుస్తకంలో రక్షణ పొందిన వాళ్ళు ఎలాగ దేవుని ఆరాధిస్తారో అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి నాన్న, నేను ప్రకటన పుస్తకము 7వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 7వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి
ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అనే మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. వీళ్ళు స్తోత్రాలు ఎందుకు చెప్తున్నారు? రక్షణ కొరకై. గమనించారా? రక్షణలో భాగమే విశ్వాసము. రక్షణలో భాగమే మనము చచ్చిన వారమైండగా యేసుక్రీస్తులో ఉన్న జీవము చేత బ్రతికించడం. అంటే రక్షించబడిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే వాళ్ళు నిత్యము స్తోత్రాలు చెబుతూ ఉండాలి. గమనించారా? ఎలుగెత్తి మహాశబ్దంతో మా రక్షణకై, రక్షణ ఇచ్చినటువంటి క్రీస్తుకు స్తోత్రాలు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ ఉదయకాలంలో ఈ మొదటి వచనాల్లో మనం చూస్తున్నప్పుడు 2వ పేతురు పుస్తకంలో అమూల్యమైనటువంటి విశ్వాసము అని మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను మూలవాక్యాన్ని మరొకసారి నేను చదువుతాను, చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురును మన దేవుని యొక్కయో రక్షకుడైన క్రీస్తు యొక్కయో నీతిని బట్టి, మనం గతకాలంలో నీతిని బట్టి అనే సెక్షన్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. నీతి అనేది చాలా పెద్ద టాపిక్ అండి. ఆ నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసం పొందిన, చూడండి, సంఘము అపోస్తుల వలె విశ్వాసాన్ని పొందుకుందంట. ఈ రోజున సంఘంలో అపోస్తులకున్న త్యాగాలు ఉన్నాయండి. అపోస్తులు నష్టపరుచుకున్న జీవితాలు మనలో ఉన్నాయండి. కొత్త నిబంధన సంఘం ఎలాంటి సంఘమో చాలా జాగ్రత్తగా మనం గుర్తుపట్టాలి ఈ రోజుల్లో. అందుకనే ఈ రోజుల్లో సేవకులు దుర్బోధలో నుంచి, ఫాల్స్ క్రైస్టులో నుండి ఫాల్స్ టీచర్స్ పుడుతున్నారండి. దుర్బోధకులు పుడుతున్నారు. నామకార్థ సంఘాల్లో నుంచి దుర్బోధకులు ఎక్కువైపోయారు. వాళ్ళకి ఎవరు అవసరం లేదంటే మీ పైనున్న నాయకుల యొక్క విశ్వాసం అవసరంలా. గమనించారా? వాళ్ళకున్నటువంటి విశ్వాసంతో మనకు పని లేదు. మనకి ఎవరి విశ్వాసం కావాలి అంటే డూప్లికేట్ విశ్వాసం, దుర్బోధలు, నామకార్థ సంఘాల నుంచి పుట్టినటువంటి విశ్వాసం. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? ఈ రోజున సంఘాలను పరిశీలించండి, పరిశోధించండి. అపోస్తులకు ఉన్నటువంటి విశ్వాసం సంఘాల్లో ఉన్నాయండి. ఈ రోజున ఎక్కడెక్కడికో వెళుతున్న సంఘ విశ్వాసులారా, అపోస్తులకు కలిగినటువంటి విశ్వాసంలో మనకు సంఘంలో పాలుపంపులు ఉన్నాయా? ఈ రోజుల్లో అలాంటి ఏమి ఆలోచించే వాళ్ళు లేరండి. అలాంటి విషయాలు ఆలోచించి గుర్తుపట్టే వాళ్ళు లేరు. ఈరోజు ఉదయకాలంలో అపోస్తులుడైన పేతురు సంఘానికి అదే విషయాన్ని రాస్తున్నాడు. బాబు, మాలో అమూల్యమైన విశ్వాసాన్ని క్రీస్తు పెట్టాడు. అది యేసుక్రీస్తు కృపచేత మాకు అనుగ్రహించబడింది. దానిలో కూడా మీరు మాతో సమానంగా పాలుపంపులు కలిగిన వారు మీరు, కనుక మీరు దానిని పొందారు. చూసారా? విశ్వాసం మనకై మనం సంపాదించుకున్నది కాదు, మనకై మనం పొందుకునేది కాదు. దేవుడు ఆయన కనికరము చేత మనకు అనుగ్రహిస్తే పొందుకునేటువంటి విశ్వాసం. గమనించారా? అందుకనే చీట్లు వేసేటువంటి, అందుకనే నాకు తెలిసి గ్రీకు భాషలో కూడా ఇదే మాటనే హీ వాజ్ చూజన్ బై లాట్ అనేటువంటి మాట ద్వారానే, నాకు తెలిసి ఆదిమ హిబ్రూ భాషలో కూడా అదే పదం ఉండుంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో అదే పదం ఉంది కాబట్టి. గమనించారా? ఎవరో ఒకళ్ళు దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు ఎన్నిక చేసుకుంటే ఆ విశ్వాసాన్ని మనం పొందాము అనేటువంటి సంగతిని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఇది కూడా దేవుని వరమే, దేవుని కనికరమే. నువ్వు విశ్వసించడం, నువ్వు పాపం వల్ల మరణించిన స్థితిలో ఉండగా ఆయన జీవాన్ని ఇచ్చి నిన్ను బ్రతికించడం, ఇవన్నీ కూడా ఆయన సిద్ధపరిచినవే.
ఎన్నడూ కూడా 100% క్రీస్తు వలన మాత్రమే మనందరం కూడా సంపూర్ణతకి ఎదగగలము, సంపూర్ణంగా మనము నడిపించబడగలము అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. మన నీతిని బట్టి, లేకపోతే మన విశ్వాసాన్ని బట్టి, మనకున్న మంచి జీవితాన్ని బట్టి ఎన్నడూ కూడా మనం రక్షించబడము అనేటువంటి సత్యాన్ని, మనం విశ్వసించలేము అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా గుర్తుపట్టాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో నీ వాక్కును పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించినందుకు స్తోత్రాలు. మేము అపోస్తులలో ఉన్న విశ్వాసము సంఘము పొందింది, అపోస్తుల్లో ఉన్న విశ్వాసము అన్యజనులమైన మేము పొందుకోవడానికి కృప చూపించావు నాయన. ఇది కేవలం మా భక్తిని బట్టి కాకుండా కేవలం నీ దయా, జాలి, కనికరము చొప్పునే మేము విశ్వసించడానికి, మాలో మేము చచ్చిన వారమై ఉండగా మా పాపముల చేత మాకు జీవమునిచ్చి బ్రతికించిన మాకు కృపచేతనే మరి విశ్వసించడానికి, మాకు క్రీస్తును గురించిన సువార్త వినుట వలన విశ్వాసం కలుగుతుందని చెప్పావు నాయన. ఆ సువార్త వినడం ద్వారా కలిగిన విశ్వాసము ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి భాగ్యం కొరకై స్తోత్రాలు. మా భక్తిని బట్టి ఇది సంపాదించుకోలేదు అని ప్రభా, ఇది కేవలం నువ్వు దయ చూపించి కనికరించడం ద్వారా ఇట్టి విశ్వాసములో మాకు పాలు పంపులు దొరికినాయని నీ సత్యవాక్యము ద్వారా మాకు బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.